ఫ్రెండ్స్, మీరు ధ్యానంలో ఒక అభివృద్ధి సాధించాలి అంటే నేను హాస్టల్ ట్రావెల్ కానీ థర్డ్ యాక్టివేషన్ కానీ లేకపోతే ఇలాగ ఏదైనా ఉంటాయో మీరు ఏదైనా కొన్ని మనకు ఉన్నాయి కదా మిరాకిల్స్ అంటున్నాం మనం అంటే సిద్ధులు అన్నట్టు ఇలాంటివి మీకు ధ్యానంలో అవి ఆటోమేటిక్గా వస్తాయి. కానీ మీరు కూడా టైం ఆటోమేటిక్గా పెట్టాలి అక్కడ. ఓకే, అంతేగాని నేను పైపైన ధ్యానం చేసేసి ఒక అరగంట గంట అంటే కుదరదు. ఓకే, దానికి ఎంత ఎఫోర్ట్ పెట్టాలో అంత పెట్టండి మీరు. ఓకే, సమయమే సాధన. అంటే మీరు ఎంత సమయం ఇస్తారో మీకు అంత అభివృద్ధి ఉంటుంది అక్కడ ధ్యానంలో. ఖచ్చితంగా మీరు ఆ, ఎక్కువ సమయం ఇస్తే ఎక్కువ సాధన. ఎక్కువ సాధన అంటే దాంట్లో ఉన్న ఆ ఆ యొక్క పండు యొక్క టేస్ట్ ఏదైతే ఉందో అది చూడాలంటే మీరు టైం ఇస్తే ఆ పండు ముగ్గు సాధన పెంచడం వల్ల పండు ముగ్గి ఆ ఫలం అనేది మీరు అందులో ఉన్న యొక్క రుచిని మీరు చూడగలరు. కాబట్టి మీరు ఎంత సమయం ఇస్తున్నారని చూసుకోండి. ఓకే, మీకు నాకు ఆల్రెడీ చెప్పాను వీడియోస్ ముందు మీకు. ఖచ్చితంగా మీరు ఎన్ని గంటలు చేయాలి, ఎలా చేయాలి అన్ని డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వీడియో చూసి మీరు ఆ యొక్క ఫలాలు మీరు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఓకే, మీరు అరగంట కూర్చున్నారా, అరగంటే సాధన. గంట కూర్చున్నారా, గంటే సాధన. మరి 5 గంటలు కూర్చున్నారా, 5 గంటల సాధన. 8 గంటలు కూర్చున్నారా, 8 గంటల సాధన. ఓకే, చేసుకున్నవాడు చేసుకున్న ఆదాయం అన్నాడు. ఓకే, మీకు ఇక్కడ 5 లక్షలు పెట్టాను, అటు 20 లక్షలు పెట్టాను, ఇటు ₹1,00,00,000 పెట్టాను. ఇష్టమే మీరు ఏది తీసుకుంటారన్నది. సో మీరు ఎంత టైం పెడితే అంత త్వరగా ఆ యొక్క మిరాకిల్స్ అన్ని మీరు చూడటం జరుగుతుంది. అలాగే మీ జీవితంలో మీరు హ్యాపీనెస్సే కాకుండా పక్కోళ్ళు కూడా సహాయం చేసే స్థాయికి మీరు వెళ్తున్నారు. ఓకే, కాబట్టి మీరు ఎంత సమయం ఇస్తున్నారో చెక్ చేసుకోండి. ఓహో, నేను ధ్యానానికి అరగంట ఇచ్చాను కదా, ఈ అరగంట వల్ల నాకు ఒరిగేది ఏముండదు కాబట్టి అని తెలుసుకోండి. కాబట్టి మీకు టైమింగ్స్ ఇచ్చాను, ఆ టైమింగ్స్ ఫాలో అవ్వి మీరు ముందుకు వెళ్ళండి. ఓకే, అరగంట గంట ముచ్చట్ల వల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు, మీకు ఆల్రెడీ చెప్పాను. కాబట్టి మీరు ఎంత సమయం ఇస్తే, ఎంత ఎక్కువ సమయం ఇస్తే అంత మంచిది. అది కూడా మీకు టైం కూడా చెప్పాను కదా, ఒక 41 రోజులే. ఈ 41 రోజుల్లో జాగ్రత్త టైమింగ్ చేసి మీరు ముందుకు వెళ్ళిపోండి.